ఏం లేదులే. అత్త మాటలు నువ్వేం పట్టించుకోకు సీత. నా తమ్ముడు సంతోషంగా ఉంటే మొదట సంతోషించేది నేనే రాము. పిన్ని ఏమన్నా తట్టుకోగలను కానీ నా తమ్ముడిని చూసి కుళ్ళుకుంటానంటే దేవుడా, నా బిడ్డలకి ఏం కాకుండా నువ్వే చూసుకోవాలి. ఈ పెళ్లి వల్ల వాళ్ళకి ప్రాణహాని కలగకుండా నువ్వే కాపాడాలి. సీత, అడిగితే ఒప్పుకుంటావా? అడుగు. మరి మనం పెళ్లి చేసుకుందామా? ఏంటి పెళ్ళి? పెళ్ళంటే అత్త గురించి నువ్వేం టెన్షన్ పడకు. ఆది పెళ్ళవగానే 2 రోజులు కామ్గా ఉండి తర్వాత మనం కూడా గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుందాం. రాము, మా పిన్నితో నువ్వు మాట్లాడి మా పిన్నిని మన పెళ్లికి ఒప్పించాలి. మా పిన్ని ఒప్పుకుంటేనే మన పెళ్లి. మంచిదిలే, నేను ఇంకో పెళ్ళని కూడా చూసి పెట్టుకుంటా. ఏంటి? వద్దు. ఆహా, సూపర్ ఉన్నావు బుల్లోడా. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. హలో, నమస్తే మేడం. నిన్న అర్ధరాత్రి నుంచి సిటీలో భారీగా వర్షాలు పడుతున్నాయి. అన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఈ రోజు రేపు హాలిడే మేడం. మ్యారేజ్లన్నీ వాళ్ళు రిజిస్టర్ చేయట్లేదు, అన్నీ క్యాన్సిల్ చేశారు.
అమ్మా ఏమైంది? ఏంటత్తా ఎవరన్నా పోయారా ఏంటి? ఆహా అదేం లేదు. అది అర్ధరాత్రి నుంచి పట్నంలో కుండపోతలంట. అందుకని ప్రభుత్వ కార్యాలయానికి ఇవాళ రేపు సెలవులంట. ఇవాళ పెళ్లి క్యాన్సిల్ అయిందిరా. ఇట్స్ ఓకే అమ్మా, అంతేగా, నేను కాసేపు పడుకుంటా. అత్త మరి ఆనంది వాళ్ళకి విషయం చెప్తాను, చెప్పాలిగా. ఆంటీ రెడీ ఆంటీ, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. అక్కడ వర్షం పడుతుందా తల్లి? పడుతోంది ఆంటీ, బట్ నో ఇష్యూస్. ఇప్పుడు జస్ట్ తుంపరలే, నైట్ బాగా పడింది. ఏ ఆంటీ? అదే అర్ధరాత్రి నుంచి భారీ వర్షాల మూలంగా నువ్వు వార్తలు చూడలేదమ్మా? వార్తలా? లేదే. ఏమైందాంటీ? 2 రోజులు ప్రభుత్వం సెలవులు ఇచ్చిందంట. రిజిస్టర్ ఆఫీసులు కూడా సెలవులంట. మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? మన చేతుల్లో ఏముంది? నువ్వు బాధపడకు, సరేనా? ఆనంది, అమ్మా ఆనంది. ఆంటీ ఓకే ఆంటీ. జాగ్రత్తమ్మా. ఆంటీ వేరే కారణాలేవి లేవు కదా? అయ్యో పిచ్చిపిల్ల, వేరే కారణాలేముంటాయమ్మా? ఏమీ లేవు. నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించి నీ బుర్ర మాత్రం పాడు చేసుకోకు, సరేనా? సరే ఆంటీ. ఇదిగో అమ్మ వాళ్ళకి కూడా చెప్తాను. పర్లేదాంటీ, నేనే చెప్తాను. సరే తల్లి, జాగ్రత్తమ్మా. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే ఆంటీ. పాపంరా, చాలా బాధపడుంటుంది. మరి బాధపడదా అత్తా? ఇంకాసేపట్లో ఇంటికి కోడలుగా రావాల్సింది. ఉన్నట్టుండిలా అయితే అప్సెట్ అవుతారు కదా. అవును, నిజమే. అవును, ఆది ఎలా ఉన్నాడో ఏంటో, వాణ్ణి వెళ్ళి ఒకసారి చూడు. సరే అత్తా. రే చూడు, వాడు బాధగా ఉన్నాడని మన గంటయ్యకి తెలిస్తే నీ పెళ్లి క్యాన్సిల్ అయితే వాడెందుకు బాధగా ఉన్నాడు అంటూ పరిస్థితిని మొదలెడతాడు. అది కొంచెం చూసుకో. అలాగే అత్తా. రే ఆగు, ఈ ముదునిష్టపది ఇక్కడే తగలడింది. దీనికి అన్నీ తెలిసిపోయాయంటావా? అత్తా, ఇంట్లో పెళ్లిని బయట వాళ్ళ కళ్ళు కప్పేయచ్చు గాని ఇంటి ఆడపడుచుకు తెలియకుండా ఎలా ఉంటుంది? రే అదాడపడిచేంట్రా, దరిద్రపుది. నా ఉద్దేశం బుల్లోడు అక్క అక్క అంటూ అభిమానం కురిపిస్తుంటాడా? మరి ఎక్కడో చోట చెప్పకుండా ఉంటాడా అని నా అనుమానం. శనేశ్వరం, దానికి తెలిసే ఉంటుంది. అందుకే దాని దిష్టి తగిలి నా కొడుకు పెళ్లి క్యాన్సిల్ అయింటుంది. అయినా ఏంటత్తా, నువ్వు కూడా ఇలాంటివన్నీ నమ్ముతావా? నీకు తెలీదురా రాము, దానికి దాని అబ్బకి నేను నా కొడుకు ఆనందంగా ఉంటే నచ్చదు. బతికున్నన్నాళ్ళు దాని అబ్బ కళ్ళలో నిప్పుడు పోసుకొని పోయాడు. ఇప్పుడేమో ఇది తయారైంది. నా బిడ్డ సంతోషంగా ఉంటే దీనికెప్పుడు ఏడిపే, ఆ ఏడిపే తగిలుంటుంది. అందుకే నా కొడుకు పెళ్లి క్యాన్సిల్ అయింది. దిష్టి తగిలితే రాళ్లే పగులుతాయంటారు. నా కొడుకు పిల్లకు లెక్క. అత్తా ప్లీజ్ అత్తా, నువ్వు ఇలాంటి ఆలోచనలేం పెట్టుకోకు. నీ మనసే పాడవుతుంది. ఎందుకు చెప్పివన్నీ? అది నిజమేలే. అత్తా, తుఫాన్ మనకేమన్నా చెప్పొస్తుందా? మనం వద్దంటే ఆగుతుందా? ప్రకృతిని ఎవరు శాసించగలరు?
బుల్లోడి విషయం నాకు వదిలే, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. వెళ్ళత్తా. షబ్బా, ప్రతిదానికి నా పెళ్ళాన్ని ఆడిపోసుకోకపోతే నీకు నిద్ర పట్టదా అత్త? బుల్లోడు ఎలా ఉన్నాడో ఏంటో. నేను వాడికి ముందు నుంచి చెప్తూనే ఉన్నా, ఆ నిజం పంతులు గారు 3 నెలల దాకా ముహూర్తాలు లేవన్నారా అని. వింటేగా. ఇప్పుడేమైందని ఇంత డల్గా ఉన్నావు? డల్గా ఏం లేను డాడీ. నా మాట వినుంటే ఈ అప్సెట్ ఉండేది కాదు కదా. అన్నయ్య నా కోసమే కదా డాడీ ఇదంతా చేశాడు. నా కోసమేగా తొందరగా పెళ్లి చేయాలనుకున్నాడు. ఇందులో నీ మాట వినకపోవటం ఏముంది? ముహూర్తం లేదు ముర్రో అంటుంటే పెడచెవును పెట్టాడు కదా. ఇప్పుడేంటి డాడీ, నా పెళ్లి 3 నెలల దాకా అవ్వదు, అంతేగా మీరు చెప్పేది? అది కదరా తల్లి, నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటే ఎల్లరా? మనం నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి, కానీ ఇలా ఉంటే నాకు కాలు చెయ్యి ఆడదు. సారీ డాడీ, కాసేపు నన్ను వదిలే ప్లీజ్, ఏమనుకోద్దు. అమ్మా అమ్మా, ఏంటన్నా చెల్ల ఎలా ఉంది? ఎలా ఉంటుంది? ఏడుస్తూ ఉందిరా. కొద్దిగా చూసుకోనా? ఏంట్రా చూసుకునేది? దీనికంతటికి కారణం నువ్వు. చెప్పినా వినకుండా జ్యోతిషాలు లేవు, నా బొందలేవని రిజిస్టర్ మ్యారేజ్ అన్నావు. క్యాన్సిల్ అయ్యేసరికి అది తట్టుకోలేకపోతుంది. నేనేమన్నా డ్రీమ్ చేశానా డాడీజీ ఇలా అవుతుందని? లేదు, డ్రీమ్ చేయలేదు, చేయలేవు కూడా. అందుకేరా శాస్త్రాలున్నాయి, వాటిని నమ్మాలి, వాటిని గైడ్లైన్స్గా తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావు డాడీ? కనిపించే మనుషుల కన్నా కనిపించని గ్రహాలు ఎక్కువైపోయాయా? నీకీ మూఢనమ్మకాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి? మూఢనమ్మకాలైతే వాటిని నమ్ముకున్న వాళ్ళు ఏమీ చెడిపోలేదుగా, బాగుపడుతూనే ఉన్నారుగా. పితాశ్రీ ప్లీజ్ ఇల్లిటరేట్ గా మాట్లాడుకు. మనిషి తలరాత మనిషి చేతుల్లోనే ఉంది. మన ఫ్యూచర్ మన డెసిషన్లో, మన క్యారెక్టర్ మన హ్యాబిట్స్ లో, మన సక్సెస్ మన వర్క్ లో ఉంటుందని నువ్వే కదా చెప్పావు. సడన్ గా ఇలా మారిపోయావేంటి? నేను నా అంతట వచ్చానా ఈ డ్రామాలోకి? నువ్వేలాగావు. పిల్లల పెళ్లిళ్ళ కోసం, నా పెళ్ళంకిచ్చిన మాట కోసం పిచ్చోళ్ళ వెయ్యమన్న వేషం వేశాను. ఈ డ్రామాలో తెలియకుండానే జ్యోతిషల్ని నమ్మడం స్టార్ట్ చేశాను. అది నా తప్ప? నానా ప్లీజ్ నానా, నువ్వు చెల్లి పెళ్లి క్యాన్సిల్ అయిందన్న అప్సెట్ లో మాట్లాడుతున్నావు. నాకేం అప్సెట్ లేదు. ఆ నిజం పంతులు చెప్పాడు, ఎలా ట్రై చేసినా ఈ పెళ్లి 3 నెలల కన్నా ముందు అవ్వదు అని. ఇన్ఫాక్ట్ అయితే ప్రాణాంతక సమస్యలు వస్తాయని. సో నేను అప్సెట్ అవ్వలేదురా. అయితే నువ్వు హ్యాపీయేనా? ఎస్. మరింకే నా మీద ఎందుకు ఈ వారు? నా మాట వినకుండా దాన్ని ఏడిపించవురా నువ్వు. ఒకవైపు నీ కూతురికి ప్రాణగణం తప్పిపోయిందని హ్యాపీగా ఫీల్ అవుతూ, మళ్ళీ ఏడిపించానని ఫీల్ అవడం దేనికి? నీకు ప్రాణం ముఖ్యమా, ఏడుపు ముఖ్యమా? కనుక నా ఫాదరు కామ్గా హ్యాపీగా ఉండు. నా సిస్టర్ సంగతి నేను చూసుకుంటాను కదా. చూసుకోవడం కాదు, ఫస్ట్ దాన్ని నువ్వు నవ్వించరా. అబ్బా, అలాగే నవ్విస్తా. ఏమన్నా కుళ్ళు జోకులుంటే పంపిస్తావా? హెల్ప్ అవుద్ది. కుళ్ళు జోకులు కది నవ్వదురా. నా కూతురు రాది. తమరి తెలివైన బుర్రతో తెలివైన జోకులు ఆలోచించి పంపు. ఒక మొగుడు తన పెళ్ళాం దగ్గరకు వచ్చి, ఏమే నేను 2వ పెళ్లి చేసుకుంటున్నా అన్నట్ట. దానికి వాళ్ళ ఆవిడ, చేసుకుంటే చేసుకున్నావు కానీ అక్కడ ఇక్కడ 2 చోట్ల చాకిరీ చేయగలవా ఆలోచించుకో అందట. డాడీ డార్లింగ్, ఈ మధ్య వాట్సాప్ లో తెగ వైరల్ అయిన జోక్ ఇది. ఎవరో రాసిన గ్రీటింగ్ కార్డు పైన నీ పేరు రాసుకున్నట్టు కాదు. నీ సొంత జోకులు ఏమైనా ఉంటే చెప్పు, కాపీరైట్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. అయితే నాకు కాస్త టైం కావాలి. విచ్చల విడిగా తీసుకో. కొన్ని జోకులు రచించి మళ్ళీ నీకు కాల్ చేస్తాను, ఓకే? అలాగే డాడీ. పిచ్చి డాడీ, ఆ జోకులు రచించి నాకు చెప్పే బదులు నీ పక్కనే ఉన్న చెల్లికి చెప్పొచ్చు కదా. ఇదే పెద్ద జోకు.
ఏంటి బుల్లమ్మా అని ఫేస్ పెట్టి వచ్చేసావు? ఏం లేదులే. అత్త మాటలు నువ్వేం పట్టించుకోకు సీత. నా తమ్ముడు సంతోషంగా ఉంటే మొదట సంతోషించేది నేనే రాము. పిన్ని ఏమన్నా తట్టుకోగలను కానీ నా తమ్ముడిని చూసి కొళ్ళుకుంటానంటే బా, అత్తకేదో ఉక్రోషం పిచ్చిగా అంటుంది. ఆ మాటలకు నువ్వు బాధపడితే ఎలా? మనకి తెలియదు కాదుగా అత్త సంగతి. ఇప్పుడు మనం బాధపడాల్సిన సమయం కాదు. ఒక పక్క బుల్లోడు అప్సెట్, ఇంకో పక్కన ఆనంది అప్సెట్. ఇద్దరిని మనమే కదా చీరప్ చేయాలి. నా ఒక్కడి వల్ల అవుతుందా? నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నేనేం చేయగలను? నువ్వే చేయగలవు. ఆదికి నువ్వంటే చాలా అభిమానం. నీ మాటే వింటాడు. నువ్వు మాత్రమే ఇప్పుడు ఆది నవ్వించగలవు. ఏమో రాము, నువ్వు నా కోసమే చెప్తున్నావేమో. నిజంగానే నేనంటే నా తమ్ముడికి అంత ఇష్టమా? మరి నీకోసం చెప్పడం కాదు, అది నాకు మాత్రమే తెలిసిన నిజం. ఎలా తెలిసింది? మా అక్కకి లైనేస్తావా అని నీ తమ్ముడు నన్ను ఇంట్లోంచి ఎన్నిసార్లు గెంటేయలేదు? మా తమ్ముడేం గంటే లేదు. నువ్వే నా మీద అలిగి వెళ్ళిపోవాలి అనుకున్నా. నీ బొంద, నీ మీద అలిగినట్టే యాక్ట్ చేశా. అప్పుడైనా నువ్వు నా చేయి పట్టుకుని ఆపుతావని. అమ్మయ్యా, నవ్వింద్రా బంగారం. పద, మీ తమ్ముని కూడా ఇలాగే నవ్వించొద్దాం. పద. ఎవరు? నేను తమ్ముడు. రాక్క. ఓ, నువ్వు కూడా వచ్చావా? ఏంటి, నన్ను కన్సల్ట్ చేయమని చెప్పి అమ్మ పంపించిందా? అదిగో బుల్లమ్మా, చూసావా? నేను అప్పుడే అన్నాను రానని. నువ్వే బలవంతంగా లాక్కొచ్చావు. చూడు ఏమంటున్నాడు. అబ్బా ఉండు రాము, అసలే నేను మా తమ్ముణ్ణి ఎలా అడగాలో అని ఆలోచిస్తుంటే. ఏంటక్క, ఏం అడగాలి? మరి నువ్వేం అనుకోకూడదు. అనుకోను, అడగక్క. నిజం చెప్పాలి, నిజమే చెప్పాలి. ఖచ్చితంగా. మా అక్క అడిగితే చెప్పనా? నువ్వు ఆనంది పార్టీయా, నా పార్టీయా? ఎందుకక్క? చూసావా, అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. ఇంత బాగా ఏడ్చింది మీ అక్క తమ్ముళ్ళ అనురాగం. తమ్ముడు నువ్వు చెప్పు. పెళ్ళయ్యాక పెళ్ళాం కొంగ పట్టుకుని వెళ్తావట. అక్కనైనా నా మొహం కూడా చూడవంట. నిజమేనా? ఎవరన్నారక్క? అదిగో మళ్ళీ ప్రశ్న. వేడే ఈ రామునే అన్నాడు. ఉన్నమాటే అన్నానుగా, ఉలిక్కి పెడితే ఎలా? వాడి బందక్క. ఆనంది ఎవరక్క? జస్ట్ పెళ్లి చేసుకుంటే నా పెళ్ళాం. కానీ నువ్వు, నేను పుట్టక ముందే దేవుడు నా కోసం పంపిన అక్కవి. నువ్వెక్కడా, అదెక్కడా? ఆహా, మా చెల్లిని అంత మాట అన్నావు బుల్లోడా? ఆగు, టైం చూసుకుని చెప్తా. చెప్పుకో చెప్పుకో, చెప్పు తీసుకొని కొట్టుకో. మాకేంటి? మాకేంటా? ఎంత కండ కావరము. అసలు మా తమ్ముడు పెళ్లికి నాకు పానకపు బిందెలు ఇవ్వాలా వద్దా? ఏరా తమ్ముడు నువ్వు చెప్పు. ఇవ్వాలిగా, ఇవ్వాలి మరి. మీ చల్లా ఇచ్చిందా మరి? ఇవ్వలేదే? ఇస్తాం. మేమేం ఇవ్వకూడదు అనుకోలేదుగా. రేపో ఎల్లుండో వర్షాలు పూర్తిగా తగ్గుతాయి. అప్పుడు మళ్ళీ డేట్ ఫిక్స్ అవుతుందిగా. ఈసారి పకడ్బందీగా డేట్ ఫిక్స్ చేస్తాం. చక్కగా పెళ్లి చేస్తాం. అప్పుడు ఇస్తాంలే మీకు కావాల్సిన పానకాల బిందెలు. ఘనంగా ఉండాలి, లేకపోతే మా తమ్ముడు ఊరుకోడు. ఏరా తమ్ముడు, నువ్వేమంటావు? నువ్వు ఏమంటే అదే నా మాట అక్క. అసలు నీకు ఇంకేం కావాలో అడుగు. ఓహో బుల్లమా, ఈ ప్రగల్భాలన్నీ నువ్వు మాత్రం నమ్మకో. బుల్లోడు ఊరికే నీకోసం అంటున్నాడంతే. రేపు ఎల్లుండో మా చెల్లొచ్చాక అప్పుడు అడుగు, చెప్తాడు. ఏమంటాను? ఏమంటాను? అక్క, నువ్వు నన్ను చేరడిగావు, బానే ఉందక్క. కానీ మా ఆవిడ నాకు పర్మిషన్ ఇవ్వలేదక్క. ఏమనుకోకే. హలో, నేనేం అలా అన్నాను? చాలా మందిని చూశాను బుల్లోడా. నీకో సామెత ఉంది తెలుసా? ఏంట సామెత? బెల్లం అంటే బెల్లం, తల్లన్నా అక్కన్నా అల్లం. తమ్ముడు
వాడు వాడి బోడి సామెతలు నువ్వేం పట్టించుకోకక్క. నీకు నేనున్నాను. అసలు నీకు ఇంకా ఏం కావాలో ఇప్పుడే అడిగే. అడుగు. అడగనా? విజృంభించే. నువ్వు ఉన్నా కదా, చెప్తా. ఆడుకోవడానికి ఒక బొమ్మ కావాలరా. ఆ? అక్క, ఈ వయసులో బొమ్మలేంటక్క? వాడు ముందు మన పరువు తీయకు. నేను అడిగే బొమ్మ మామూలు బొమ్మ కాదురా. హ్మ్. దానికి బుజ్జి బుజ్జి ఇంతింత చేతులు కాళ్ళు ఉంటాయి. మాటలు రాగానే మాట్లాడే మొదటి మాట అత్త అంట. అంటే నేనే కదా. బంగారు బొమ్మలాంటి ఆ బుజ్జిగాడు నాకు మేనల్లుడన్నమాట. శ్రమదానం చేయడానికి నేను రెడీ అక్క. మరి నీ మరదలు నొప్పించు. హా, ఇంకెంత? హ్మ్. మళ్ళీ తేదీ ఖాయం చేసుకుని నా మరదల్ని ఇంటికి తెచ్చుకుంటా. ఒప్పించుడాలు గిప్పించుడాలు ఏమీ లేవు. నీ అక్కగా ఆదేశిస్తా, శాసిస్తా. అత్త ప్లీజ్ అత్త, నువ్వు ఐరన్ లేడివి. నిన్ను అలాగే చూడగలనత్త. ఇలా బేలగా నిన్ను చూడలేనత్త. ధైర్యంగా ఉండు. రే, ఎంత ఐరేనైనా బిడ్డ విషయంలో ప్రతి తల్లి బలహీనురాలేరా. అరే, నా బిడ్డ కోసమేగా ఇన్నాళ్ళుగా కష్టపడింది. వాడికేమైనా అయితే నేను బ్రతకగలనా? అత్త నేనున్నానత్త.